అయ్యా రాకాస మూవీ ఎలా ఉందన్న? మంచి బ్లాక్ బస్టర్ అండి. చాలా రోజుల తర్వాత కడుపుబ్బ నవ్వుకున్నా. తడిచిన ప్యాంట్ వేసుకుంటే ఎలాగైతే కడుపుబ్బుద్దో నాకైతే నవ్వి 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 కడుపుబ్బిపోయింది. సో ఆ బ్రహ్మరాక్షసుడు ఆ ఊర్లో బలి అనే ఒక కాన్సెప్ట్తో వచ్చింది. లేడీ డైరెక్టర్ అయినా కూడా ఎక్కడ తడబాటు కనిపించలేదు నాకైతే. సో మన తెలుగులో ఇద్దరు ముగ్గురు ఉన్నారు లేడీ డైరెక్టర్లు. సో ఈ అమ్మాయి కూడా ఒక మంచి హిట్ కొట్టింది. నిహారిక గారికి మంచి ఇది మరొక చెప్తా. నిహారిక గారికి నేను ఏం చెప్తానంటే ఒక కొత్త ఇనపెట్టు కొనుక్కోమని చెప్తా. ఎందుకంటే అన్ని డబ్బులు వస్తాయి ఈ సినిమాతో. సో ఒక మంచి బ్లాక్ బస్టర్. సో నాకు చాలా బాగా నచ్చింది. సంగీత శోభన్ కానీ, వెన్నెల కిషోర్ కానీ, మన గెటప్ సీన్ కానీ, రోహిణ కానీ ఎవరి కాళ్ళు కామెడీ తీసేశారు. సో అవుట్ అండ్ ఆఫ్ అవుట్ కామెడీ. ఇప్పుడు సంగీత శోభన్ అంటే మనకు మ్యాడ్ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఉంది ఆయనకి. అవును, దానికి డబుల్ త్రిబుల్ ఉంది సినిమాలో కామెడీ. అసలు నేను ట్రైలర్ కూడా చూడాలి ఈ సినిమాకి. అసలు వీళ్ళు ఏంట్లే తొక్క తీస్తారనుకుని వచ్చా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు తొక్క తీసేశారు. అంత బాగుందని చెప్తున్నా. సో రామ్ చరణ్ గారు కూడా ఈ సినిమాకి ప్రమోట్ చేశారు. మరి ఆయన ఏమైనా ప్లస్ అయిందా? రామ్ చరణ్ అన్న మా పెద్ది ప్లస్సే. మరి ఆయన చెప్పారని చెప్పి ఈ సినిమాకి వచ్చా. సో నన్ను ఎక్కడ సినిమా డిసప్పాయింట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. బీజిఎం బాగా కొట్టాడు. మరి మ్యూజిక్ డైరెక్టర్ పేరు నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుండే. దాని తర్వాత అంత కాస్ట్ లేదు. నాకైతే అంత నచ్చలే. బట్ స్టోరీ ఇంకా బెటర్ ఉండొచ్చు. లాస్ట్ వెరీ క్విక్ వెళ్ళిపోయింది. వన్ టైం వాచ్. అంటే నిహారిక ప్రొడ్యూసర్ అంటే మనము కమిటీ కూడా లాగా ఎక్స్పెక్ట్ చేసాము. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీ తగ్గట్టు ఉందా? ఏమో బ్రో, నాకు దాని గురించి తెలియదు. సరే, మీకు సినిమా అంతా ఎట్లా అనిపించింది? హైలైట్ పాయింట్స్ ఏంటి? ఓకే, యావరేజ్. నాకెంత కాస్ట్ నచ్చదు. నాకు నచ్చిన మూవీ అయితే కాదు. అంటే కంప్లీట్ ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చా? చూడొచ్చు. లో గ్రేడ్ జుమాన్జీ అనొచ్చు. సంగీత్ గారి యాక్టింగ్, గెటప్, ఆయన యాక్టింగ్ క్రేజీ అసలు. వెన్నెల కిషోర్ ఆయన అయితే ఇచ్చి పడేసాడు. మ్యాడ్ రేంజ్ లో ఏమైనా ఇంట్లో ఇచ్చి పడేసాడు. ఆయన అయితే ఆయన కోసం చూడొచ్చు మూవీ. ఓకే, సో ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా చూడడానికి రావచ్చు. బైకర్ సినిమాతో పోలిస్తే ఈ సినిమా నేను బైకర్ చూడలేదు. మీ బైకర్ చూడొచ్చు. ఐ గెస్ బైకర్ చూడొచ్చు. ఓటీటీలో చూసుకున్నాను అడుగుతా. ఫన్ కామెడీ అయితే మంచిగా ఉండే. సినిమా అంతా మంచిగా నవ్వుకోవచ్చా? మంచిగా టైం పాస్ అయిపోయింది. సో ఈ సెలవుల్లో అందరికి యూత్ కి మంచిగా నవ్వుకోవడానికి లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవీ టు వాచ్. సంగీత్ శోభన్ గారు మ్యాడ్ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. ఇందులో ఆయన పాత్ర మంచిగా చూపించారంటే ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. నాకైతే మూవీ మంచిగా 2 hours టైం పాస్ అయిపోయింది. ఇట్ ఈస్ ఫన్ టు వాచ్. కామెడీ ఉండే 2 hours అయితే మంచి కామెడీ ఉండే. మంచిగా నవ్వుకోవచ్చు వీకెండ్కి. ట్రై ఇట్ దిస్ వీకెండ్. గెటప్ సీన్ డైలాగ్స్ మంచిగా ఉండే యాక్చువల్లీ. ఇట్ వాస్ వెరీ ఫన్ టు వాచ్. వన్ టైం వాచా మళ్ళీ చూడొచ్చా? వన్ టైం అయితే పక్కా వాచ్. నెక్స్ట్ టైం ఇఫ్ యూ ఆర్ ఫ్రీ వై నాట్. టైం పాస్ అయిపోయింది నాకైతే మంచిగా. ఓవరాల్ ఆడియన్స్కి ఏం చెప్తారు? ఓవరాల్ ఆడియన్స్, డూ వాచ్ ఇట్ అవుట్, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ బ్రో.